బీజేపీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మహబూబ్ నగర్కి విచ్చేశారు. ఎలాంటి హామీలు ఇచ్చారు మేడం? వాళ్ళు పార్టీ అధ్యక్షులు కార్యకర్తలకు ఒక జోష్ నింపడానికి వచ్చారు. కార్యకర్తలకు అంతా ఒక జోష్ నింపి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అతిపెద్ద పార్టీ అనేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలు కానీ 2024 పార్లమెంట్ ఎన్నికలు కానీ భారీ మార్పులతో భారతీయ జనతా పార్టీని ఇక్కడ మీరు గెలిపించారు. రాబోయే కాలంలో మీరు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గెలిపించండి. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలంతా గట్టిగా కృషి చేయండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కూడా కలిసి రండి అని చెప్పి వారి ఇక్కడ పెద్ద సందేశాన్ని కార్యకర్తలు జోష్ నింపడానికి వచ్చారు. యువకులు స్పెషల్లీ యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యకర్తలు యువకులు బూత్ స్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తలు అందరూ దీంట్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యువకులు స్వయంగా వాళ్ళే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో వారు కూడా ఒక యువకులు. నితిన్ నబీన్ గారు కూడా ఒక యువ నాయకుడు. ఇవాళ దేశానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపికైనారు. సో వారి నాయకత్వంలో యువత అంతా కూడా భారతదేశంలో నరేంద్ర మోదీ వైపు ఇవాళ చూస్తూ ఉంది. సో తప్పకుండా నితిన్ నబీన్ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో మంచి సీట్లను గెలుచుకుంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రజల ఎదురు చూపులని ప్రజల యొక్క విశ్వాసాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుంది. తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ. ఇండియా ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు మన మొట్టమొదటిసారిగా మన మహబూబ్ నగర్కు రావడము ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత మా తెలంగాణకు రావడం చాలా ఇది. అందులో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో వారు రావడం వల్ల ఈ జిల్లాలో మొత్తం కూడా మున్సిపాలిటీల యొక్క పెరగడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో మన బీజేపీ ఎట్లాంటి విజయ పతాకం ఎగరవేయబోతుంది? 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. కాబట్టి ఈరోజు పట్టణ ప్రజలు అదే గ్రామీణ ప్రాంతాల్లో మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 సర్పంచులను అదేవిధంగా 1250 ఉప సర్పంచులను 12,000 వార్డు మెంబర్లను గెలుచుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రాతిపదికగా ఈరోజు అత్యధిక మున్సిపాలిటీలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. సార్, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఇంకా 11వ తారీఖు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. అవి ప్రజల్లో ఎట్లా బీజేపీ ముందుకెళ్తుంది సార్? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ గారు ఈరోజు పాలమూరు పట్టణానికి రావడం జరిగింది. పాలమూరు పార్లమెంటు స్థాయిలో ఉన్న యొక్క మున్సిపాలిటీలంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతం ఎగరడానికి తప్పనిసరిగా సన్నిహిత సమావేశం ఈ యొక్క మా జాతీయ అధ్యక్షుడు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక పథకాలు పేదలకు కానీ బియ్యము, అదేవిధంగా ఉచిత విద్య, అదేవిధంగా వైద్య సదుపాయాలు, ఆయుష్మాన్ భారత్ కానీ, అదేవిధంగా మహిళలకు మరుగుదొడ్లు కానీ, అదేవిధంగా ఇండ్లు కానీ, వ్యవసాయ యొక్క పనిముట్లు కానీ, మిగతా అనేక వ్యవసాయంపై సబ్సిడీ యొక్క ఎరువులు కానీ, అదేవిధంగా పేదలకు అందరికీ కూడా అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్న ముద్రా లోన్లు కానీ, వికసిత్ భారత్ లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రామ్జీ యొక్క పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు 100 దినాల నుంచి 125 దినాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుకు చేయడం జరిగింది. ఆ విషయాలంతా కూడా జాతీయ పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రజలకు పట్టణ అభివృద్ధికి అంతా కూడా ఏ విధంగా దోహదం చేస్తున్న విషయాన్ని తెలపడానికే ఈరోజు పాలమూరుకి రావడం జరిగింది. పాలమూరు పార్లమెంట్ సభ్యుల యొక్క స్థాయిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా జయకేతలు మేగుతుంది. అందులో నేను కూడా ఒక వార్డు సభ్యునిగా అమర్చింత మున్సిపాలిటీలో 8వ వార్డు మున్సిపాలిటీ కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. యువతులు, ముసలి వాళ్ళు, ముతుక అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు వేయడం సిద్ధంగా మేమంతా కూడా తప్పనిసరిగా విజయకేతలు మేగిస్తామని మేము కోరుకుంటున్నాం.